ఫైనాన్షియల్ ప్లానింగ్. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్. నీ లైఫ్ దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఒక ఫ్యూచర్ కొంచెమన్నా మనకి సపోర్ట్ అనేది ఉండాలి, బ్యాకప్ అనేది ఉండాలి. ఒక 25-30 వేలు రాగానే ఇమ్మీడియట్గా ఐఫోన్ కొనుక్కోవడం, లక్షలు పెట్టి బైక్ కొనుక్కోవడం, ఇఫ్ నెసెసరీ నీ దగ్గర గట్టిగా అవసరమైతే నీకు ఎమర్జెన్సీ అయితే నీ దగ్గర డబ్బులు ఉంటాయా? ఉండవు. ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే 1 లక్ష సంపాదించే వాళ్ళ లైఫ్, సాఫ్ట్వేర్ లైఫ్ హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఒక బేసిక్ ఒక 12 లక్షల ప్యాకేజ్ అనుకుందాం. దాంట్లో ట్యాక్స్, పిఎఫ్, ట్యాక్స్ అంటే లేదనుకోండి, పిఎఫ్, గ్రాట్యుటీ అని, దాని తర్వాత హౌస్ రెంట్, హెచ్ఆర్ఏ అని, ఇక రకరకాల అవి ఇవి మొత్తం ఓవరాల్గా కటింగ్స్ అవి ఇవి పోను 12 లాక్స్ ప్యాకేజ్ అంటే వేరియబుల్ పే ఎంత ఉంటుంది. సో తర్వాత ఇక రకరకాలు ఓవరాల్గా అంటే ఒక తక్కువలో తక్కువ ఒక 80,000, ఎక్కువలో ఎక్కువ ఒక యావరేజ్న ఒక సాఫ్ట్వేర్ ఒక 12 లక్షల ప్యాకేజ్ ఉన్న అతనికి యావరేజ్న ఒక 80,000 నెలకి వస్తున్నాయి. అయితే హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ 1 లక్ష జీతంతో బతకడం ఎంత కష్టమో మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో నేను రాసుకున్నాను అసలు ఎంత అవుతుంది ఏంటి ఖర్చు అనేది. మనకి ఇక్కడ ట్రావెలింగ్, మీరు ఎక్కడ యూ రిసైడ్ ఎనీథింగ్ అంటే మనం అక్కడ మాదాపూర్లో ఉంటే మనకి రెంటే 30,000 ఉంటుంది. 2 BHK గురించి మాట్లాడుతున్నాం. సో అలా కాకుండా ఎల్బీ నగర్, ఉప్పల్ అటు చూసుకుంటే బాచుపల్లి కానీ, లేకపోతే అవతలకి ఇంకా కొత్తపేట కానీ, లేకపోతే ఇంకా అటు లోపలికి వెళ్తూ ఉంటే ఓవరాల్గా మీరు మీ ఆఫీస్ ఎక్కడన్నా ఉండండి, మీరు ఎక్కడి నుంచి అనండి దగ్గర కాకుండా ఉంటే మినిమం అప్ అండ్ డౌన్ మీకు 200 రూపాయలు అవుతాయి పర్ డేకి. వాళ్ళు ఉప్పల్ అనుకోండి మినిమం 200 అవుతాయి. ఓకే, అంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ కిందే మన ఇల్లు ఉండదు కదా, మళ్ళీ అక్కడి నుంచి బైక్ అక్కడ పార్క్ చేసుకొని వస్తాం మనం.